హలో ఎవరీవన్. ఈరోజు మనం సన్టెక్ సిటీలో ఉన్న ఫౌంటైన్ ఆఫ్ వెల్త్ లోపలికి ఎంట్రీ ఎలా కావాలో మీకు చూపిస్తాను. సో మీరు ఇది చూస్తున్నారు కదా సైన్ బోర్డు, ఆ డోర్ ద్వారా మనం ఎంట్రీ అవ్వాలి. మనకి ఫౌంటైన్ చుట్టూరు ఇలా ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక లిఫ్ట్ కూడా అరేంజ్ చేశారు. వీళ్ళు వికలాంగుల గురించి ఇంకా పెద్దవాళ్ళ గురించి సపరేట్గా ఒక లిఫ్ట్ కూడా అరేంజ్ చేశారు ఇలా పైకి రావడానికి. ప్లస్ మనకి దీని పక్కనే ఒక స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ద్వారా మనకి కిందకి వెళ్ళొచ్చు. సో మనకి ఇలా ఒక డోర్ ఉంది. మనం ఓపెన్ చేసి వెళ్ళినా మనకి చుట్టూరు రెస్టారెంట్సే కనిపిస్తాయి. సో మనం వెళ్ళాల్సింది ఇదే ఈ ప్లేస్కి. సో అక్కడ ఆల్రెడీ ఒక సెక్యూరిటీ గార్డ్ రెడీగా ఉంటాడు. సో దీని టైమింగ్స్ కూడా మీకు చూపిస్తాను. సో దీని టైమింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఓపెనింగ్ అవర్స్, ఇది ఎంట్రీ అయితే కంప్లీట్లీ ఫ్రీ. సో ఈ టైంలో అయితే మనం ఇందులోకి ఎంట్రీ కావచ్చు. మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి ఒక బోర్డు కనిపిస్తుంది, డూ అండ్ డోంట్ అని. ఈ బోర్డు గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఇలాంటి స్లిప్పరీ ఫ్లోర్ వెట్ అని ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్లోర్ మొత్తం తడిగానే ఉంటుంది. కొంచెం చూసుకుని జాగ్రత్తగా ఈ వాక్ పాత్లోనే మనం నడవాలి. అదే కాకుండా అటు ఇటు వెళ్తే ఇది ఫ్లోర్ మొత్తం స్లిప్పరీ, జారిపోయి మనం పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది నైట్ టైంలో అయితే లైటింగ్తో ఇంకా చాలా బాగుంటుంది. మనం ఇందాక లోపలికి వస్తున్నప్పుడు ఒక సైన్ బోర్డ్ చూసాం కదా, డూ అండ్ డోంట్ అని. సో ఆ సైన్ బోర్డ్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనం చేయకూడని పనులు ఏంటంటే, అక్కడ వాటర్ ఫ్లో కనిపిస్తుంది కదా, దాంట్లో ఒక చిన్న రైల్ లాంటిది ఉంటుంది. దాంట్లో మాత్రం మనం చేయి పెట్టడం కానీ పట్టుకోవడం కానీ చేయకూడదు. సో మనకి దానికి కొంచెం దూరంగానే ఉండాలి. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కదా, దానిపైన ఎలా చేయబెట్టచ్చు, కానీ లోపలికి మాత్రం చేయబెట్టకూడదు. ప్లస్ అలాగే ఇక్కడ ఫ్లోర్ మొత్తం స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి ఇలా పిల్లలు ఆడుకునేటప్పుడు ఇలా గెంటుకోవడం, పుష్ చేసుకోవడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈజీగా ఇక్కడ స్లిప్ అండ్ ఫాల్ అవుతారు. ప్లస్ ఏదో ఒకటి ఇంజురీ అవుతుంది. సో ఇంకొకటి డూ ఏంటంటే, మీరు ఇక్కడ వాటర్ ఫ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ వాళ్ళు ఏమి నమ్ముతారంటే, మనం ఏదైనా ఒక కోరికను కోరుకుని ఆ వాటర్ని మన రైట్ హ్యాండ్లో ఇలా వాటర్ని కాసేపు ఇలా పట్టుకొని క్లాక్ వైజ్గా 3 సార్లు తిరుగుతూ సైలెంట్గా ఆ విష్ని కోరుకుంటే అది నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. సో అలా కొంతమంది అయితే కాయిన్స్ కూడా ఇస్తున్నారు. సో చూసారు కదా మా ముందు ఒక ఫారినర్ ఎలా తిరుగుతుందో సర్కిల్. సో అలా 3 సార్లు తిరగాలి. అట్లా చేస్తే మనకి ఏదైతే కోరుకున్నామో అది నెరవేరుతుందని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.